आदाब नादरीन, होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। आज जुबली कॉन्स्टिट्यूंसी के रगड़ा डिवीजन में बीआरएस पार्टी के कॉन्टेस्टेड एमपी लक्ष्मण रेड्डी और बेगमपेट कॉर्पोरेटर श्रीहरि महेश्वरी ने बाई इलेक्शन के सिलसिले में डोर टू डोर कैंपेनिंग किया। इस मुहिम को आवाम की तरफ से ज़बरदस्त रिस्पांस मिला। कैंपेनिंग में डिवीजन प्रेसिडेंट संजीवा, जनरल सेक्रेटरी शेख शरीफ कुरैशी, सीनियर लीडर मोहम्मद अजीम, सीनियर लीडर शेख जावेद, सैयद रसूल रहीम, सरदार मसूद और अशफाक ने भी हिस्सा लिया। बीआरएस के कई वर्कर्स और सपोर्टर ने भी पूरा लगन के साथ इस मुहिम में शामिल होकर घर घर जाकर लोगों से मुलाकात की और पार्टी का पैगाम पहुंचाया। इलेक्शन का जोश और गर्मा गर्मी साफ नजर आई जब लोगों ने अपना भरपूर सपोर्ट बीआरएस के हक में दिखाया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। జూబ్లీ కాన్స్టిట్యున్సీలోని ఎర్రగడ్డ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించే కానివ్వండి, బడుగు బలహీన వర్గాల గురించి కానివ్వండి, అన్ని వర్గాల గురించి అందరి గురించి మరి పనిచేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇంటింటికి మేము పాదయాత్ర వేస్తుంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి కేసీఆర్ గారిని దీవిస్తున్నారు. ఎందుకంటే వారు చేసిన పనుల గురించే కానీ వారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని సేవలు చేశారని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మేము ప్రతి ఒక్క ఇంట్లో పోయినప్పుడు ప్రతి గల్లీలో పోయినప్పుడు కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు వచ్చి మరి ఏం చేశారు పనులు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి 6 గ్యారంటీల గురించి మాట్లాడారు. 6 గ్యారంటీలలో 420 గ్యారంటీలు కూడా ఆ గ్యారంటీలతో 420 పనులు చెప్పారు. ఏ ఒక్కరికి ఇప్పటివరకు ఏ పని చేసింది లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అదే గుర్తు చేసుకుంటున్నారు. ఓటు దండుకోవడానికి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఓటు దండుకోవడానికి ప్రజలు మోసం చేసింది తప్ప పనిచేసింది లేదని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మరి జూబ్లీ కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో చూస్తున్నాం. మరి మాగంటి గోపి గారు మరి వారు స్వర్గస్థులైన తర్వాత వారు బతుకున్నప్పుడు ఏం పనులు చేశారు, పేదవాళ్ళ గురించి ఏం పనులు చేశారు, గల్లీ గల్లీలో ఇక్కడ స్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి గల్లీలో మరి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు వేయడం జరిగింది. అదే కాకుండా పేదవాళ్ళ గురించి ఎన్నో స్కీమ్స్ ఆయన పర్సనల్ కూడా మరి ఆయన చారిత్రించని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున వారి సతీమణికి మరి టికెట్ ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ అంటున్నారు ఈ రోజున మాగంటి గోపన్న వాళ్ళ